హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు మరొక మంచి ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్తో మీ ముందుకైతే వచ్చాను. జస్ట్ సౌండ్ని రికార్డ్ చేస్తూ మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇది ఒక డీప్ ఇన్ ప్రాజెక్ట్. సో ఇది ఎప్పుడో జనవరిలోనే వచ్చింది, బట్ ఇప్పుడు ఇది కొద్దిగా ఫేమస్ అవుతూ ఉంది. చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు, ఎందుకంటే టీజీ అనేది సో చాలా దగ్గరలో ఉంది. అందువల్ల మనం ఖచ్చితంగా ఇటువంటి ప్రాజెక్ట్స్ ట్రై చేస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వీళ్ళ బ్యాకప్ కానీ చూస్తే ఒకసారి జస్ట్ వీళ్ళు 1 మిలియన్ ఫండింగ్ అనేది ఫిబ్రవరిలో అయితే ఆల్రెడీ రైజ్ చేశారు. అలాగే వీళ్ళ మంచి టీం కూడా బ్యాకర్స్గా సపోర్ట్గా అయితే ఉంది. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ అయితే అస్సలు మిస్ చేయొద్దు గైస్. జస్ట్ ఎందుకంటే చాలామంది వీటిలో ఇన్యాక్టివ్గా ఉంటారు, ఎక్కువ మంది ప్లేయర్స్ ఉన్న ఇన్యాక్టివ్గా ఉంటారు. సో అటువంటి ప్రాజెక్ట్స్ మనం ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే చాలామంది మన ఇటు ఎందుకంటే చాలామంది మన గ్రూప్లో ఏంటంటే యాక్టివ్గా ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. వీళ్ళ యాప్ అనేది ప్లే స్టోర్లో అయితే ఉంది. జస్ట్ ఆ లింక్ మీద మీరు ప్రెస్ చేయగానే, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఈ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ వీళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుని అప్పుడప్పుడు మనం సౌండ్ అనేది రికార్డ్ చేస్తుంటే సరిపోతుంది. సో ఇది సైలెన్సీ అనే ఒక ప్రాజెక్టు. జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ అనేది ఓపెన్ చేయండి. మీరు వన్స్ యాప్ని ఓపెన్ చేయగానే మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ మీకు ఓపెన్ అవ్వగానే మీరు ఏం చేస్తారంటే, మీరు కంటిన్యూ విత్ జీమెయిల్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. అంటే మీరు ఏదైనా ఇవ్వచ్చు, బట్ కంటిన్యూ విత్ జీమెయిల్ ఇచ్చేసి ఐ కన్ఫర్మ్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. వన్స్ కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే మీకు రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది. సో రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయడం వల్ల మీకు 200 పాయింట్స్ అయితే ఇన్స్టాంట్గా క్రెడిట్ అవుతాయి. రిఫరల్ కోడ్ ఇవ్వకపోతే రాదు. సో క్రిప్టో అసెట్స్ అనేది రిఫరల్ కోడ్. సో దాన్ని ఎంటర్ చేయగానే మీకు 200 పాయింట్స్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు రిఫరల్ కోడ్ అప్లై చేశారు కాబట్టి అని చెప్పి. సో నెక్స్ట్ మీకు మీరు కంటిన్యూ అని ప్రెస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. జస్ట్ కంటిన్యూ అని స్టార్ట్ నౌ అని ప్రెస్ చేయండి. వన్స్ మీరు స్టార్ట్ నౌ చేయగానే ఇక్కడ మీరు ఇవనేది ఓకే చేసుకోవాలి. ఇవన్నీ ఓకే చేసి అంటే బ్లూ కలర్లోకి వస్తాయి. సో నెక్స్ట్ కూడా ఇది ఓకే చేసుకోండి. సో ఇలా ఓకే చేయగానే జస్ట్ ఇదేం చేస్తారంటే, మీరు అంటే ఈ యాప్ యూజ్ చేసినప్పుడల్లా మీ జీపీఎస్ ఆన్ అయ్యేట్టు ఓకే చేసుకోండి, మీ లొకేషన్ ఆన్ అయ్యేట్టు ఓకే చేసుకోండి. సో వన్స్ ఇది అయిపోగానే మీరు నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏ విధంగా అయితే మీకు వస్తుంది, సౌండ్ అనేది రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. స్టార్టింగ్లో అయితే ఒక 20 to 30 మినిట్స్ జస్ట్ అలా పెట్టేస్తారని బ్యాక్గ్రౌండ్లో రన్ చేసినా సరిపోతుంది. సో ఇక్కడ మీకు ఈ విధంగా రికార్డ్ అనేది అవుతూ కనిపిస్తుంది. దీని అయితే ఎక్కడ కానీ స్టాప్ చేయొద్దు. సో జస్ట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టేస్తే స్టార్టింగ్లో ఇది ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. జస్ట్ మెజర్మెంట్ వన్స్ రికార్డ్ కంప్లీట్ కాగానే మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో క్లెయిమ్ రివార్డ్స్ అనేది ఇక్కడ చేసుకోండి. వన్స్ మీరు క్లెయిమ్ రివార్డ్స్ అని కొట్టగానే మీకు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. సో కంటిన్యూ ప్రెస్ చేయండి. సో నేను ఒక 30 మినిట్స్ రికార్డ్ చేయడం వల్ల ఏంటంటే 18 కాయిన్స్ అయితే వచ్చాయి. సో జస్ట్ పక్కకి వెళ్తే సో 18 కాయిన్స్ ఇంకొక ఆప్షన్ అయితే అడుగుతుంది. వాచ్ యాడ్ కానీ చూస్తే ఇది డబల్ అయితే అవుతుందని చెప్పి. సో ఒక యాడ్ చూడడం పెద్ద మ్యాటర్ ఏం కదా, ఒక 10 సెకండ్లో వస్తుంది. జస్ట్ నేను యాడ్ మీద కొట్టగానే సో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ అయితే వస్తుంది, ట్యాప్ టు ఎర్న్ కూడా వస్తుంది. అంటే స్పిన్ చేసుకునే దానికి. సో ఆల్రెడీ మనం 18 వచ్చే యాడ్ చూడడం వల్ల ఇంకా డబుల్ అయితే అవుతాయి. సో ఇక్కడ స్పిన్ చేయడం వల్ల కూడా డబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వన్స్ స్పిన్ కంప్లీట్ అయిపోగా నాకు 1.1x అయితే స్పిన్లో సెలెక్ట్ అయింది. సో అలా టోటల్గా ఒక 20 పాయింట్స్ అయితే ఈ రికార్డ్కి కానీ వచ్చాయి. సో జస్ట్ అంతే గైస్, చాలా సింపుల్గా ఉంటుంది. కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ ప్రెస్ చేయగానే మీకు ఏ విధంగా వస్తుంది, మీరు అంటే మీ లెవెల్ని చూపిస్తుంది. ఇది కూడా కంటిన్యూ చేయండి. ఇది కూడా కంటిన్యూ చేసాక మీరు ర్యాంక్ని డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఇది కూడా కంటిన్యూ చేయండి. ఇవంతా కంటిన్యూ అయిపోయాక సేమ్ ఇలాగే మీకు ఏది చూస్తే స్టార్టింగ్లో కంటిన్యూ అన్ని ప్రెస్ చేయండి. అంతా అయిపోయాక మీకు యాప్ అనేది మీకు కొన్ని పాయింట్స్ అనేది మీకు క్రియేట్ అయిపోతాయి. అంటే మన స్టార్టింగ్లో ఒక 200 పాయింట్స్, అలాగే చేయడం వల్ల ఇంకొక 200 పాయింట్స్ వరకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీకు యాప్ అనేది పూర్తిగా చెప్పాలంటే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ యాప్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సిటీలో ఎంత సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది, విలేజెస్లో ఎంత సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది, మొత్తం మెజర్మెంట్ కలెక్ట్ చేయడం వీళ్ళ మెయిన్ ఉద్దేశం చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మీరు జస్ట్ డైలీ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ఇక్కడ జస్ట్ అప్పుడప్పుడు రికార్డ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మీకు పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ ప్లస్ సింబల్ మీద మీరు ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు స్ట్రీట్ మెజర్మెంట్ వస్తుందా, ఇది క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మీరు దాన్ని ఒకసారి క్లిక్ చేయగానే ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మీ స్ట్రీట్ మెజర్మెంట్స్ అనేది తీసుకొని సో ఈ విధంగా అయితే మీకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో ఆటోమేటిక్గా రికార్డ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు జస్ట్ ఇది ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది. దీన్ని అంటే మీరు ఎప్పుడైనా స్టాప్ చేసుకోవచ్చు. మీరు స్టాప్ చేస్తే దాన్ని బట్టి పాయింట్స్ అయితే వస్తాయి. సో జస్ట్ మీరు దాన్ని హోల్డ్ అంటే లాంగ్ ప్రెస్ కానీ చేస్తే జస్ట్ హోల్డ్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయి మీకు ఎన్ని పాయింట్స్ అనేది చూపిస్తుంది. అలాగే మీరు ఒక యాడ్ చూస్తే డబుల్ అవుతాయి. సో అలా యాడ్ చూడకపోతే సేమ్ పాయింట్సే వస్తాయి. చాలా సింపుల్గా ఉంటుంది గైస్. దీన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎక్కడైనా సౌండ్ అనేది అంటే నేను గమనించిన ప్రకారం ఏంటంటే,
కొద్దిగా గ్రీన్ కలర్లో వస్తే అంటే నాయిస్ అనేది ఎక్కువ లేకుండా నార్మల్గా కానీ వస్తే కొన్ని ఎక్కువ పాయింట్స్ అనేది ఇస్తున్నాడు. మరీ ఎక్కువ లౌడ్ ఉంటే కొద్దిగా తక్కువ, అంత డిఫరెన్స్ ఏం లేదు, బట్ అలా అయితే నాకు పాయింట్స్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు ఇంకా కొన్ని చేయాల్సింది అంటే మీరు ఏ విధంగా ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది చూసారుగా. ఇంకా మీకు ఎక్స్ట్రా పాయింట్స్ కావాలంటే ఈ వెబ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ వెబ్ ఆప్షన్లోకి వెళ్ళగానే మీరు కొద్దిగా కిందకి కానీ వస్తే మీకు సో వీళ్ళ డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. వన్స్ డిస్కార్డ్లో జస్ట్ జాయిన్ అయ్యి మీ డిస్కార్డ్ ఐడి ఇచ్చేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద చెక్ చేయగానే మీరు ఆల్రెడీ డిస్కార్డ్ ఉంది, ఇక్కడ జాయిన్ డిస్కార్డ్ ఉంది, దాని మీద క్లిక్ చేసి డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వగానే మీ ఐడి ఉంటుంది, మీ డిస్కార్డ్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనేది చేస్తే సరిపోతుంది. కింద వెరిఫై అనే బటన్ క్లియర్గా కనిపిస్తుంది, వెరిఫై అండ్ ఎర్న్. సో వెరిఫై చేస్తే కానీ ఆటోమేటిక్గా మీకు 200 పాయింట్స్ అనేది వస్తాయి. సేమ్ ఇదే విధంగా మీకు ఇక్కడ బ్యాక్ కానీ వెళ్తే మీకు ఇదే విధంగా ట్విట్టర్ను కూడా ఫాలో అవ్వండి. జస్ట్ దాని మీద క్లిక్ చేసి ట్విట్టర్ని ఫాలో అయ్యి ఇక్కడ ట్విట్టర్ని ఫాలో అయ్యి మీ ఎక్స్ ట్యాగ్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. మీ ట్విట్టర్ @ మీ యూజర్ ఐడి ఇచ్చేసి కింద వెరిఫై అనేది చేస్తే మీ ఆటోమేటిక్ వెరిఫై అయిపోయి ఇంకో 200 పాయింట్స్ అయితే వస్తాయి. సో ఇలా సింపుల్గా కొన్ని పాయింట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కొన్ని టాస్క్లు అనేది ఉంటాయి గైస్. టాస్క్లు అంటే ఏం లేదు, కొన్ని అచీవ్మెంట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ మెనూ సింబల్ లాగా ఉంటుంది మనిషి, ఇది ఈ సింబల్ మీద మీరు ప్రెస్ చేయగానే సో కొద్దిగా కిందకి రండి. కొద్దిగా కిందకు వచ్చినప్పుడు ఇక్కడ అచీవ్మెంట్స్ అనేది చూపిస్తుంది. ఈ అచీవ్మెంట్స్ అనేది మనం అంటే ఆటోమేటిక్ మీరు డైలీ యాక్టివిటీస్ బట్టి ఇక్కడ అచీవ్మెంట్స్ అనేది అన్లాక్ అవుతూ ఉంటాయి. ఈ అచీవ్మెంట్స్ అన్లాక్ అవడం కూడా మీరు ఎయిర్ డ్రాప్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మీరు డైలీ ఎక్కువ కలెక్ట్ చేస్తుంటే ఇది అన్లాక్ అవుతుంది. అలా కొన్ని మీరు డైలీ యాక్టివిటీగా ఉండడం వల్ల అంటే 30 days వరుసగా స్ట్రీక్ ఉండడం వల్ల కూడా సో కొన్ని అచీవ్మెంట్స్ అనేది అన్లాక్ అవుతాయి. సో సింపుల్ గైస్, ఈ ప్రాజెక్ట్ సింపుల్గానే ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే టీజీ అనేది తొందరలోనే ఉంది. మనకి ఇటువంటి ప్రాజెక్ట్సే ఇంపార్టెంట్. అంటే ఎక్కువ డేస్ అనేది ఉండదు. వీడు ఆల్రెడీ Q3 or Q4 2024లో వదులుతామని చెప్పారు, బట్ కొద్దిగా లేట్ అయింది. సో లేట్ అవడం మనకి యూజ్ అనుకోవచ్చు. ఇంకొక 1 monthలో ఖచ్చితంగా 1 or 2 monthsలో ఖచ్చితంగా వీళ్ళు టీజీ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే యాక్టివ్ యూజర్స్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడే కొద్దిగా డైలీ మీరు 1 or 2 రికార్డింగ్స్ చేసుకున్నా సరిపోతుంది. జస్ట్ యాప్ మీరు బ్యాక్గ్రౌండ్లో పెట్టేసినా అది ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యి వాటిపైన అది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇంకా వద్దు అనుకుంటే మీరు జీపీఎస్ ఆన్ చేసుకుంటే చాలా, అంటే మేము సేఫా కాదా అనుకుంటే పెద్ద సేఫ్ కాదనేది ఏముండదు. ఇక్కడ మీరు జస్ట్ జీపీఎస్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.